స్తోత్రం నాయనా. ప్రభువా, గడిచిన దినములన్నీ కాపాడి ప్రభా ఈ దినం సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం బాబు. నాయనా, మొదటిసారి వధింపబడిన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చినారు. తప్పిపోయిన మానవ జాతిని బాల్యదశ నుంచి హృదయంలో చెడిపోయినటువంటి మానవుని రక్షించడానికి వధింపబడిన గొర్రె పిల్లగా ఈ లోకానికి మీరు వచ్చినారు, వధింపబడినారు. ఈ పరిశుద్ధ రక్తాన్ని మీరు చిందించారు. మేఘముల మీద కొనుపబడినారు. ఎలా వెళ్ళినారో మరలా తిరిగి ప్రధానతతో శబ్దంతో దేవుని పూరతో నైనా కోటాను కోట్ల దేవదూతులతో తిరిగి రానై ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో మానవ జాతి నీ కొరకు వికవాష్య సిద్ధపరచబడడానికి అనేకమైన సమయాలు నైనా అనేకమైనటువంటి పరిస్థితులు ప్రతి మనిషికి మీరు కల్పిస్తూ ఉన్నారు. అట్టి రీతిగా ఇక్కడ కూడా హెవెన్లీ ఫైర్ మినిస్ట్రీస్ అనేది ఏర్పాటు చేయడానికి మీకు కృపించారు. ఎవరు నశించిపోవడం నీ ఉద్దేశం కాదు కనుక ఈ వర్షందర నైనా అందరూ అంతటా మారి మనసు పొందాలని నేను ఇష్టపడుతున్నాం. నా నామం పేరిట ప్రమాణం చేస్తున్నాను. ప్రతి మోకాలు నామం పేట వంగుతుంది, ప్రతి నాలుక స్తుతిస్తుందని నీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ ఈ స్థలంలో మీరు నాకు ఇచ్చిన ఈ బాధ్యత భారాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నా ప్రవర్తన నాయనా నా చేయి పట్టుకొని నడిపిస్తూ జారి పడకుండా నా పాదములు కన్నీళ్ళు విడవకుండా నా కన్నులు నాయన మరణం నుండి జీవంలోకి నాయన నన్ను నడిపిస్తున్న నా దేవుడు కనుక స్తుతిస్తూ ఉన్నాను. ఇంకా హెవెన్లీ ఫైర్ మినిస్ట్రీస్లో ఎవరు పాలి భాగస్థులుగా ఉండాల్సి ఉందో ప్రభా, జగత్తు పునాది వేయబడక మునిపే నైనా పిలవేసి మీరు పిలవండి. ఇక వాష్య రివైషందర రివైషందర ఏది ఏమైనప్పటికీ అందరూ అంతటా మారి మనసు పొందుకొని నీ రాకడ కొరకు రాజ్యము కొరకు సిద్ధపడడానికి అనేక మంది మేలుకులు పొందడానికి రక్షింపబడ్డానికి పరిశుద్ధాత్ముడా మీరు ఆయుధపరచి సిద్ధపరచమని ఈ యొక్క నైనా తండ్రి కూడిక అంతట్లో మీరు అధ్యక్షత వహించి సమస్త మహిమను పొందుకొని దుష్టుడిని దూరపరచమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మరణమునన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణమునన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ కృప సమృద్ధిగా నాపై నీకి తోడై ఉన్నావు. మరణములన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే, నీ వాక్యమే నాకు ధైర్య వెలుగాయే. నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే, నీ వాక్యమే నాకు ధైర్య వెలుగాయే. నన్ను సియోనులో చేర్చుకొనుడి, నా ఎడల నీకున్న ఉద్దేశమా. నన్ను సియోనులో చేర్చుకొనుడి, నా ఎడల నీకున్న ఉద్దేశమా. మరణమునన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ రూపము పొంది జీవించుటే ఆశ, సియోను పాటలు గొర్రెపిల్లతో పాడి. నీ రూపము పొంది జీవించుటే ఆశ, సియోను పాటలు గొర్రెపిల్లతో పాడి.
వికసింపగోరు వారికి మాదిరిగా నేనుండుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. వికసింపగోరు వారికి మాదిరిగా నేనుండుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ కొరకు ఖైదీనై ఉండుటే నన్నత సంగమును మేల్కొలిపే దూతలు దయచేసి. నీ కొరకు ఖైదీనై ఉండుటే నన్నత సంగమును మేల్కొలిపే దూతలు దయచేసి. దయాలు గడగడ మలుగు వేకలు వేసి సేవ చేసి నా ఎడల నీకున్న ఉద్దేశమా. దయాలు గడగడ మలుగు కేకలు వేసి సేవ చేసి నా ఎడల నీకున్న ఉద్దేశమా. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ కృప సమృద్ధిగా నాపై నీకు తోడైనావు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలు లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. పోరాటం దేవునిదైతే నాకేలాడటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు ఇదే కిరీటం. పోరాటం దేవునిదైతే నాకేలాడటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు ఇదే కిరీటం. గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే, గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే. కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా, కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలు లేకపోతే కిరీటమే వచ్చునా. సేవించే మహాదేవుడు రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానును. సేవించే మహాదేవుడు రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానును. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే, ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే. అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా, అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. ఇశ్రాయేలు ప్రజలను
కిరీటమే వచ్చునా, విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలు లేకపోతే కిరీటమే వచ్చునా. ప్రేలాతిశయం శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలేలాతిశయం శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలు లేకపోతే కిరీటమే వచ్చునా. హల్లెలూయా, హల్లెలూయా. దైవవాక్యాన్ని చూసుకుందామండి. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు చేసుకొని ఒప్పుదల కలిగి ఉంటే రక్షింపబడతారు. కీర్తనలు 135వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో మన దేవుని మందిరపు ఆవరణంలో నిల్చుండు వారులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఊరి గంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే, వాన కురిగినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలువెళ్ళజేయును. ఐగుప్తులో మనుషుల తొలిచూరలను పశువుల తొలిచూరలను ఆయన హతం చేసెను. ఐగుప్తు నీ మధ్యను ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక్రియలను మహత్కార్యములను జరిగించెను. అనేకులైన అన్నజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతం చేసినవాడు. అమోరీయుల రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును హతం చేసెను. కనాను రాజ్యములన్నిటినీ పాడు చేసెను. ఆయన వారి దేశంలో స్వాస్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్యముగాను అప్పగించెను. యెహోవా నీ నామము నిత్యము నిలుచును. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములో ఉండును. యెహోవా తన ప్రజలకు న్యాయం తీర్చును. తన సేవకులను బట్టి ఆయన సంతాపమునందును. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి పలకవు, కన్ను నుండి చూడవు, చెవు నుండి వినవు, వాటి నోళ్ళలో ఊపిరి లేశమైనా లేదు. వాటిని చేయవారును వాటి యందు నమ్మించి వారందరూ వాటితో సమానులగుదురు. ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్నిధించుడి. అహరోను వంశీయులారా, యెహోవాను సన్నిధించుడి. లేవి వంశీయులారా, యెహోవాను సన్నిధించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవాను సన్నిధించుడి. యెరూషలేములో నివసించే యెహోవా సీయోనులో నుండి స్తుతింపబడునుగాక. యెహోవాను స్తుతించుడి. చాలామంది అనుకుంటారండి, ఏంటి దేవుడు పాడు చేసిన వారా, దేవుడికి ఎవరు ఇచ్చారు అధికారం? ఏంటి ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా మాట్లాడుకోవడమే మంచిది, అవునా? దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటి అంటే బోర ఊదే పని. బోర ఊదడం అంటే ఏంటంటే దుష్టుడు మరణం అవ్వడం దేవుడికి ఇష్టం లేదు. దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచి నీతిమంతుడిగా మార్చబడడం ఆయనకి ఇష్టం. అంతవరకు తన దుష్టక్రియలు చేసినప్పటికీ, పాపం చేసినప్పటికీ, ఎప్పుడైతే దేవుడికి తన హృదయాన్ని ఇచ్చి ఆ దుష్టత్వం నుండి, ఆ పాపం నుండి విడుదల పొందుకొని నీతిమంతురాలుగా మార్చబడుతున్నారో, ఆ దుష్టక్రియలు, ఆ పాపం అంతా మరవబడుతుంది. అది యేసు ప్రభు రక్తంలో కడగబడుతుంది, శుద్ధి చేయబడుతుంది. వారు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చబడి నిత్య జీవానికి వారసులు అవుతారు. అదే ఒక నీతిమంతుడు ఉన్నాడు అనుకోండి, నీతిమంతురాలు ఉంది, అంతవరకు నీతి క్రియలు చేసి, అంతవరకు దేవుణ్ణి నమ్మకంగా వెంబడించి పాపంలో పడిపోయి దుష్టత్వంలో పడిపోతే గనక అంతవరకు తను చేసిన నీతి ఏమాత్రం దేవుడికి గుర్తుండదు. ఖచ్చితంగా వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు నిత్య నాశనానికి, నరకానికి వెళ్తారు. ఇప్పుడు నా బాధ్యత ఏంటంటే
ఎవరు ఈ నీతి నుంచి తప్పిపోతున్నారో, లేకుంటే ఎవరు అదృష్టత్వంలోనే కొనసాగుతున్నారో, ఇదంతా కూడా చూసి జాగ్రత్తగా వాళ్ళని హెచ్చరించి సరిచేసి బోర ఓదాల్సిన బాధ్యత నాకు దేవుడు ఇచ్చాడు. నీతిమంతుడు నీతిమంతురాలు ఎవరైతే కావచ్చు, ఎప్పుడైతే వాళ్ళ నీతిని విడిచిపెట్టి దుష్టత్వం వైపు పాపం వైపు మరుగుతున్నారో ఖచ్చితంగా హెచ్చరించాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎందుకు అంటే ఆ యొక్క ఆత్మకి నన్ను ఉత్తరవాదిగా చేస్తారు కనుక, అది నా బాధ్యత కనుక. కింద మీద పడినా దొర్లు ఏడ్చినా నేను హెచ్చరించాల్సిందే హెచ్చరిస్తా. ఈ పాపులు ఈ దుష్టులు ఇంకా ఆ దుర్మార్గంలోనే కొనసాగకుండా నేను హెచ్చరించకపోతే వాళ్ళ ఆత్మలకి దేవుడు నన్ను బాధ్యురాలు చేస్తాడు, నన్ను ఉత్తరవాదిని చేస్తాడు. అందుకే ఏమనుకున్నా చెప్పాల్సింది నేను చెప్పేస్తా. అది నా బాధ్యత, దేవుడిచ్చిన బాధ్యత, మనుషులు ఇచ్చింది కాదు. మనుషుల్ని సంతోష పెట్టడానికి నేను ఇక్కడ పని చేయట్లేదు. నా బాధ్యత దేవుడిని సంతోష పెట్టడం, దేవుడిచ్చిన బాధ్యతను కొనసాగించడం. కనుక మీకు కష్టమైన నష్టమైన కొన్ని విషయాలు మీరు అంగీకరించగలగాలి. ఎందుకు అంటే రేపు దేవుని యొక్క న్యాయ సింహాసనం ముందు ప్రతి మనిషి నిలబడాలి కనుక ఖచ్చితంగా మన జీవితానికి మనం సమాధానం చెప్పాలి కనుక మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా, మీరు ఆయాసపడినా కోపించినా దుఃఖించినా, సత్యాన్ని ఉన్నదన్నట్లుగా కొండ బద్దలు కొట్టినట్లుగా చెప్పాల్సిన బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. చూడండి, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో మన దేవుని మందిరపు ఆభరణంలో నిలుచున్న వారిలారా యెహోవాను స్తుతించుడి. మాకేంటి అవసరం? మాకు చాలా ఉన్నాయి కదా మేము గ్రహించుకోవడానికి, మాకు చాలా ఉన్నాయి కదా మేము చేసుకోవడానికి. మాకేంటి అవసరం? యెహోవాను ఎందుకు స్తుతించాలి అనుకుంటున్నారా? యేసయ్యని మేము ఎందుకు అంగీకరించాలి అనుకుంటున్నారా? మాకు దేవుడు లేరా? మీరు చెప్పింది మేము ఎందుకు వింటాం అనుకుంటున్నారా? దేవుడు ఎవరో మీకు తెలియదు, నాకు తెలుసు. చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటో మీకు తెలియదు, నాకు తెలుసు. దేవుడు ఎంత సత్యవంతుడో మీకు తెలియదు, నాకు తెలుసు. దేవుడు ఎంత నమ్మదగిన వాడో నాకు తెలుసు. ఎంత ప్రత్యక్షంగా దేవుడు మాట్లాడతారనేది నాకు తెలుసు. మరి తెలిసిన నేను చెప్పకపోతే తెలియని వాళ్ళు ఎలా చెప్తారు? తెలిసిన నేను నోరు మూసుకుంటే రేపు మీ ఆత్మలకి ఎవరు బాధ్యులు కదా? అందుకని చెప్తున్నాను, ఇది నా బాధ్యత కొద్దీ, భారము కొద్దీ మీకు చెప్పే ముందే నా తల జలమయముగా కన్ను కన్నీళ్ళ ఓటగా మార్చబడిన తర్వాతే మేము ముందుకు వచ్చి ఖచ్చితంగా దేవుణ్ణి మనం స్తుతించాలండి. ఆయన మనం ఆరాధించాలి. ఎందుకంటే ఆయన దేవుడు కనుక. ఆయన ప్రాణం ఇచ్చారు. ఈరోజు భూమి మీద మనం బతుకుతున్నామంటే ఆయన దయ, ఆయన భిక్ష. మరి అట్లాంటి దేవుణ్ణి స్తుతించొద్దా? అట్లాంటి దేవుణ్ణి గణపరిచొద్దా? చూడండి, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరం. ఆయన దయాళుడండి, దయా దాక్షిణ్యములు గల దేవుడు, కృపా సమృద్ధి గల దేవుడు, జాలి గల దేవుడు. ఈ క్షణంలో, ఈ నిమిషంలో, ఈ సెకండ్లో నువ్వు పాపమని నువ్వు గుర్తించి, నేను చేసిందంతా పాపమే నాయనా, నీకు కేవలం నీకు విరోధముగా నేను పాపం చేసినాను, నన్ను క్షమించవా, నీ రక్తంతో నన్ను కడగవా, శుద్ధి చేయవా అని నువ్వు అడిగిన మరుక్షణం, నీ హృదయం ఇచ్చిన మరుక్షణం ఆయన మిమ్మల్ని క్షమించేవారుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన దయాళుడు కనుక, కృపగల దేవుడు కనుక, నిన్ను పుట్టించిన దేవుడికి నీ సంగతి అంతా తెలుసు కనుక, నువ్వెంత బలహీనుడువో బలహీనురాలవో ఆయనకి తెలుసు కనుక నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, పశ్చాత్తాపడాలి, ఆయన స్తుతించడానికి నువ్వు ఇష్టపడాలి. చూడండి,
ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరం, అది మనోహరమైన విషయం. దేవుణ్ణి కీర్తించడం అనేది, స్తుతించడం అనేది చాలా మనోహరమైన విషయం. మీకు అర్థమవుతుందండి? చూడండి, యెహోవా గొప్పవాడనియో మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియో నేను ఎరుగుతున్నాను. నిజమేనండి. నేను కూడా చాలా చిన్నప్పుడు చాలా చోట్లకు నేను వెళ్ళేదాన్ని, ప్రతి చోటకి నేను వెళ్ళేదాన్ని. నేను గుర్తించింది ఏంటంటే ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఇది నిజం, ఇది వాస్తవం. ఈ క్షణంలో మీరు దేనికి భయపడుతున్నారో నాకైతే తెలియదు, కానీ యేసు ప్రభు నామంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడు కనుక. సమస్త సృష్టిని చేసిన దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉంటుందంటారా? చూడండి, ఆకాశమందును, భూమి యందును, సముద్రముల యందును, మహాసముద్రములన్నిటి యందు ఆయన తనకిష్టమైనదంతయు జరిగించేవాడు. ఆయనకి ఇష్టమైందే ఆయన చేస్తారండి. ఆకాశమందు కానీ, భూమి యందు కానీ, సముద్రముల యందు కానీ, మహాసముద్రములన్నిటి యందు ఆయనకి ఏది ఇష్టమో అదే చేస్తారు. మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుడికి ఏది ఇష్టమో అదే చేస్తారు. మనకి నచ్చినట్టు చేయరు. మనమేమో మన సొంత మార్గాలు ఏర్పాటు చేసుకుని ఇదే దేవుడు, ఇదే దేవత, ఇలాగే వెళ్ళాలి అనుకుంటే నీకు నచ్చితే నువ్వు చేసినంత మాత్రాన నిన్ను దేవుడు ఎందుకు అంగీకరిస్తారు? ఆకాశమందు, భూమి యందు, సముద్రములన్నిటి యందు, మహాసముద్రములన్నిటి యందు ఆయనకు నచ్చింది మాత్రమే ఆయన చేస్తాడు. ఒకసారి ఇక సమస్తమైన సృష్టి ఒకసారి నాశనం అయిపోయింది. అది అప్పుడు ఆయనకి నచ్చింది. ఒక నోవా తన కుటుంబమే రక్షింపబడినారు. కొన్ని జంతువులు, ఆ పేర్స్ అన్ని కొన్ని రక్షింపబడినాయి ఆ టైంలో. ఆ వాడలో చేర్చబడిన మాత్రమే. ఇప్పటికి కూడా ఆయనకి నచ్చిందే ఆయన చేస్తారు. ఈరోజు ఇలాగ సృష్టి ఉందంటే రేపు ఇలా ఉంటుందని దాని అర్థం కాదు. ఇప్పటికీ ఎన్ని నాశనం అయిపోలేదు. బాగా అర్థం చేసుకోండి. భారంగా చెప్తున్న మాటలే కానీ సరదాకి చెప్తున్న మాటలు ఇవి ఏమాత్రం కాదు. మీ జీవితం విలువ మీరు గుర్తించరా? ఎవరు మిమ్మల్ని పుట్టించారో మీరు గుర్తించరా? ఆ దేవాది దేవుని యొక్క శక్తిని మీరు అంగీకరించరా? ఆకాశమందు, భూమి యందు, సముద్రములన్నిటి యందు, మహాసముద్రములన్నిటి యందు ఆయనకి నచ్చింది మాత్రమే ఆయన చేస్తారు. అప్పుడు నీ జీవితం, నా జీవితం ఏమాత్రం. ఈ రోజు నువ్వు తిరస్కరిస్తే, నిర్లక్ష్యంగా ఉంటే రేపు నీ పరిస్థితి ఏంటి? ఆయనకి నచ్చినట్టు ఆయన చేయనప్పుడు ఈ రోజు నువ్వు ప్రజల ముందు, మనుషుల ముందు దేవుణ్ణి అంగీకరిస్తే రేపు దేవదూతల ముందు, తండ్రి ముందు నిన్ను అంగీకరిస్తారు. ఈ రోజు నువ్వు సిగ్గుపడితే, యేసు ప్రభు నామాన్ని అంగీకరించడానికి ఈ రోజు నువ్వు సిగ్గుపడితే ఆయనకి ఏం అవసరం? రేపు ఆయనకి నచ్చినట్టు ఆయన చేస్తారు. చూడండి, ఇంకా భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే, వాన కురిగినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే, తన నిధుల నుండి గాలిని ఆయన బయలు వల్ల చేయడు. చూసారండి, భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే, వాన కురిగినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే, తన నిధుల నుండి గాలిని ఆయన బయలు వల్ల చేయను. చూసారండి, తన నిధుల్లోంచి గాలిని బయటికి తీసుకొని వస్తున్నారు. గాలి ఆపేస్తే పరిస్థితి ఏంటి? వాన రాకపోతే మన పరిస్థితి ఏంటి? మెరుపు లేకపోతే వాన వస్తుందా? ఐగుప్తుల మనుషుల తొలిచూడలను, పశువుల తొలిచూడలను ఆయన హతం చేశారండి. ఐగుప్తులో ఇది జరిగిన విషయాలు ఇవన్నీ కూడా. ఆ ఇశ్రాయేలు ప్రజలకి వ్యతిరేకంగా లేచినారు వాళ్ళు. ఫరో అనే ఆయన ఇశ్రాయేల్లోనే వారు దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న జనాంగం. వీళ్ళు శ్రమ పెడుతున్న ఏండ్ల కొలది వీళ్ళు ఆశీర్వదింపబడుతూనే ఉంటారు. అది తట్టుకోలేక వీళ్ళు బాగా శ్రమ పడుతున్న సమయంలో ఫరో వీళ్ళని బయటికి, అంటే ఇశ్రాయేల్ ప్రజలు కనానికి వెళ్ళిపోవాలనుకుంటారు, వాళ్ళ సొంత దేశానికి. కానీ పంపించడానికి ఫరోకి ఇష్టం ఉండదు. అప్పుడు చాలా మహత్కార్యాలు అనేవి అక్కడ జరుగుతాయి. అందులో ఒక మహత్కార్యమే ఇది. ఏం చేశారో తెలుసా? మనుషుల తొలిచూడలను, పశువుల తొలిచూడలను ఆయన హతం చేశారు. అది ఆయనకి నచ్చింది. అక్కడ ఆయన అడిగేవారు ఎవరు? దేవుణ్ణి అడిగేవారు ఎవరండి? దేవునికి వ్యతిరేకంగా లేస్తున్నారా? ఏమి చూసి, ఏ మనిషిని చూసి
మీరు దేవుడికే వ్యతిరేకంగా లేస్తున్నారు. మీకు శ్రమ మంచిది కాదు మీకు. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఫరో ఎప్పుడైతే వీళ్ళని పంపించారో ఈ యొక్క ఇశ్రాయేలు తొలిచూలులకు కానీ ఇశ్రాయేల్లో ఉండే పశువులకు కానీ ఏం అవ్వదు. కేవలం ఐగుప్తులో ఉండే వారి యొక్క పిల్లలు, తొలిచూలు పిల్లలు, మగ పిల్లలందరూ చచ్చిపోతారు. ఆ పశువుల్లో కూడా తొలిచూలు పిల్లలన్నీ చచ్చిపోతాయి. కానీ ఇశ్రాయేల్ ప్రజల్లో ఉండేటువంటి వారికి ఏం అవ్వదు. అలా జరిగించడం ఆయనకు అదినం ఇష్టం. ఆయన ఒక కట్టడి వారికి చెప్తారు, అది ఫాలో అవుతారు. ఇశ్రాయేలీలు ఫాలో అవ్వాలి, ఆయన చెప్పింది చెయ్యాలి. ఆయన ఇశ్రాయేల్ అయినా ఇప్పుడు దేవుడు నమ్ముకున్నవారైనా ఇది క్వశ్చన్ కాదు, కానీ దేవుడు చెప్పింది నువ్వు వింటున్నావా లేదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు దేవుడిని తెలుసుకొని కూడా ఏమాత్రం దేవుడు అంటే భయం భక్తి లేకపోతే నువ్వు కూడా అన్యులతో సమానమే. ఇక్కడ ఏమైందంటే ఐగుప్తుల మనుషుల తొలిచూడను, పశువుల తొలిచూడను ఆయన హతం చేశాను. ఐగుప్తు నిమజ్జను, ఫరో ఎదుటను, అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయన సూచక్రియలను, మహత్కార్యములను జరిగించను. అనేకులైన అన్నజనులను, బలిష్ఠులైన రాజులను ఆయన హతం చేసిన. నిజమేనండి, ఇశ్రాయేలుకి ఆ దినాల్లో ఎవరు వ్యతిరేకంగా ఉండేవారో అందరినీ హతం చేసి పడేసేవారు. ఇది వాస్తవమే. దేవుడే యుద్ధం చేసేవారు. మీకు అర్థమైందండి? యుద్ధశూరుడైన యెహోవా, సైన్యములకు అధిపత్యంగా యెహోవా సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందండి? అమోరీయుల రాజైన సీహోను, బాషాను రాజైన ఓగును హతం చేశాను. కనాను రాజ్యములన్నిటినీ పాడు చేశాను. ఆయన వారి దేశమును స్వాస్యముగాను, ఇశ్రాయేలైన తన ప్రజలకు స్వాస్యముగాను అప్పగించిన. ఒకవేళ దేవుని బిడ్డలకి ఒక స్వాస్యాన్ని ఆయన ఇవ్వాలి అనుకుంటే ఎవరు ఆపలేరండి. వ్యతిరేకంగా నిలబడిన వారందరూ హతమైపోతారు. దేవుడికి కరుణ కటాక్షం ఆ పరిస్థితుల్లో ఉండదు. నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు సరిచేసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. ఇశ్రాయేలుకే, ఆయన స్వాస్యానికి, ఆయన గోత్రానికి, ఆయన ఎన్నుకున్న వారికి నువ్వు వ్యతిరేకంగా లేస్తే నువ్వు హతమైపోతావు. దేవుని రూల్ అది. అంటే యుద్ధం అయినప్పుడు ఆయనకి నచ్చింది ఆయన చేస్తారు. చూడండి, యెహోవా ఒకవేళ ఆయన స్వాస్యముగా ఇవ్వాలి అనుకున్నటువంటి పరిస్థితికి ఎవరైనా వ్యతిరేకంగా లేస్తే వాళ్ళు హతమైపోతారు. చూసారా? ఇశ్రాయేలుకి కనాను దేశాన్ని స్వాస్యముగా ఇవ్వాలని అనుకుంటారు. అక్కడ వ్యతిరేకంగా కొంతమంది రాజులు వేస్తారు. వాళ్ళు ఇశ్రాయేలు కంటే బలవంతులే, యోధులే. కానీ స్వాస్యముగా దేవుడే ఇవ్వాలి అనుకున్నప్పుడు వ్యతిరేకంగా ఎవరు లేస్తారు? హతమైపోతారు. చూడండి, కనాను రాజ్యములన్నిటినీ పాడు చేశాను. ఆయన వారి దేశంలో స్వాస్యముగాను, ఇశ్రాయేలు తన ప్రజలకు స్వాస్యముగాను అప్పగించాను. యెహోవా నీ నామము నిత్యము నిలుచును. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములో ఉండను. యెహోవా తన ప్రజలకు న్యాయం తీర్చును. తన సేవకులను బట్టి ఆయన సంతాపమునందును. చూసారండి, తన సేవకులు బాధపడితే ఆయన బాధపడతాడు. విషయం అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. తన ప్రజలకు ఆయన న్యాయం తీరుస్తాడు. వ్యతిరేకంగా నిలబడుతున్నావా? ఆయన స్వాస్యానికి, ఆయన ఏర్పరచుకున్న వారికి, ఆయన సేవకులకి వ్యతిరేకంగా లేస్తున్నావా? హతమైపోతావు. జాగ్రత్త. చూడండి, నీ నామము నిత్యము నిలుచును. ఆయన నామము నిత్యము నిలిచేదండి. ఎందుకు అంటే భూమికి నిరాకారంగా, శూన్యముగా ఉన్నప్పుడు ఆయన భూమిని చేశారు, ఆకాశాన్ని చేశారు, మహాకాశాన్ని చేశారు. జలములను ఆయన ఆకాశంలో మూటగట్టినారు. సముద్రాలు, మహాగాధ సముద్రాన్ని ఆయన సృష్టించారు. సమస్త సృష్టిని ఆయన చేశారు. 6 దినాల్లో చేశారు. అవునా? మనిషిని ఎప్పుడు చేశారు? చెప్పాను కదా, అన్నాడు. ఏ రోజు చేశారండి? మనుషులు కూడా ఆ టైంలోనే చేశారు. మరి ఆ దేవుడి మీద నువ్వు అతి చేస్తావా? ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న వారి మీద నువ్వు లేస్తున్నావా? భూమి ఎందు
ఆకాశమందు సముద్రముల యందు మహాసముద్రములో ఆయనకి నచ్చింది ఆయన జరిగిస్తారు. మీరెవరండి అడగడానికి? లేస్తున్నావా? ఆయన చిత్తానికి వ్యతిరేకంగా లేస్తున్నావా? చూడండి, అనేకమైన విగ్రహంలో వెండి బంగారువి. ఇక్కడ నేను కన్నీరు కారిస్తే ఎవరు చూడట్లేదేమో అనుకుంటున్నా. నాతో కూడా దుఃఖపడడానికి ఉన్నారు పరిశుద్ధాత్మదేవుడు. నేను సంతోషిస్తే ఎవరు లేదేమో అనుకుంటారు. మీరు నాతో కూడా సంతోషించడానికి ఉన్నారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. నేను సంతాపం నొందితే సంతాపపడతారు. నేను దుఃఖపడితే నాకంటే ఎక్కువ వాళ్ళు దుఃఖపడతారు. రీవైశాంతర రీకరవ రీవైశాంతర హల్లెలూయా. చూడండి, అన్యజనుల విగ్రహంలో వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్ను నుండి చూడవు, చెవు నుండి వినవు. వాటి నోళ్ళలో ఊపిరి లేశమైన లేదు. వాటిని చేయవారు వాటి యందు నమ్మిక ఉంచి వారందరూ వాటితో సమానులగుదురు. చూసారండి, ఏమి చూసి విర్రవీగుతున్నారు మీరు? కన్నులుండి విన, చెవులుండి వినకుండా, కన్నులుండి చూడకుండా, ఊపిరి లేశం మాత్రం కూడా లేకుండా ఉండే వాటిని చూసి అతిశయిస్తున్నారా? నిన్ను పుట్టించిన దేవుడు, నీ పట్ల కృప, కటాక్షము, జాలి, దయగలిగిన దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నావా? ఏమాత్రం పట్టించుకోవట్లేదా? నాకు కాదులే అనుకుంటున్నావా? ఒకరోజు నువ్వు జవాబు చెప్పాలి, తెలిసిందా? ఆయనకి ఇష్టమైంది ఆయన చేస్తారు. అప్పుడు నువ్వేం చెప్తావు? భయంకరమైన అగ్నిలోకి వెళ్తావా? నాకు కాదులే అనుకుంటున్నావా? ఆయన స్వాస్యానికి వ్యతిరేకంగా లేస్తున్నావా? హతమైపోతావు, హతమైపోతావు. భూమి మీద హతమైపోతావు అని ఇచ్చే నరకాగ్నిలోకి పడిపోతావు. జాగ్రత్త. తన సేవకులు సంతాపడుతుంటే ఆయన ఊరుకోరు, ఆయన కూడా సంతాపపడతారు. ఆయన న్యాయం తీరుస్తారు. భూమి ఎందు, ఆకాశమందు, సముద్రంలో నుండి ఉంది మహాసముద్రంలో ఆయనకి నచ్చినది ఆయన చేస్తారు. అది ఆయన ఇష్టం. ఇక్కడ ఇశ్రాయేలు తొలిచూలులు కానీ ఆ పశువుల తొలిచూలుకి ఏమీ అవ్వలేదు. కానీ ఐగుప్తు తొలిచూలులు అందరూ నశించిపోయినారు. ఐగుప్తుల పశువుల తొలిచూలులు అల్లిన అది ఆయనకి ఇష్టం. మరి నీ జీవితాన్ని మార్చుకోవా? నీ దుష్టత్వం నుండి, నీ పాపం నుండి, నీ పాప హృదయం నుండి విడుదల పొందుకోవా? రక్షింపబడవా? దేవునికే వ్యతిరేకంగా లేస్తావా? వాటి నోళ్ళలో ఊపిరి లేశమైన లేదు. చూసారా? అట్లాంటి వాటిని మీరు అంగీకరించుకొని నిన్ను పిలిస్తే పలికే దేవుడిని వదిలేస్తున్నావా? నిన్ను సృష్టించిన సృష్టికర్తని మర్చిపోతున్నావా? ఎన్నిసార్లు గర్దించిన లోబడిని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైపోతారు. తెలిసిందా? ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నిధించుడి, అహరోను వంశీయులారా యెహోవాను సన్నిధించుడి, లేవి వంశీయులారా యెహోవాను సన్నిధించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను సన్నిధించుడి. యెరూషలేములో నివసించి యెహోవా సీయోనులో నుండి సన్నిధింపబడును గాక. యెహోవాను స్తుతించుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. యెహోవా నామము స్తుతింపదగినది. ఆయన పూజనీయుడు, పూజార్హుడు, ఆయన సర్వశక్తిమంతుడు. దయచేసి ఏ పాపంలో కొట్టబడుతున్నారో, ఏ దుష్టత్వంలో ఉన్నారో పశ్చాత్తాపడండి. మీ జీవితాలు దేవుడికి అప్పగించుకోండి. ఎల్లప్పుడూ ఆయన స్తుతించండి. ఆయా నామాన్ని గణపరచండి. నీకు భాష్య ఈ వైశ్యాందర అనేక మంది రక్షింపబడుతురుగాక. దేవుని యొక్క ఉగ్రత నుండి, కోపం నుండి అనేక మంది తప్పింపబడుతురుగాక. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.